Hello everyone. So welcome to my Scotland vlog. నేను స్కాట్లాండ్ వెళ్తున్నాను అనమాట వెకేషన్ కి. సో ఫస్ట్ ఇక్కడ ట్రైన్ లో లండన్ వెళ్ళి అక్కడి నుంచి స్కాట్లాండ్. లెట్స్ గో. హలో గాయ్స్, స్కాట్లాండ్ రీచ్ అయ్యా అన్నమాట. కానీ మార్నింగ్ నుంచి చాలా టైర్డ్ ఉండి పడుకున్నా. ఇప్పుడు 5 o'clock అవుతుంది. సో క్రిస్మస్ మార్కెట్ అలా కొంచెం ఎడిన్బ్రా టౌన్ చూద్దామని రెడీ అయిపోయి బయటకు వెళ్తున్నాను అనమాట. సో టేక్ యూ అలా అంటే చల్లగేం లేదు, యాక్చువల్గా లండన్ లాగానే ఉంది, కొంచెం తక్కువే ఉంది, 10 something అలా ఉందన్నమాట ఇప్పుడు. సో నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి క్రిస్మస్ లైట్స్ కొంచెం ఆకలిస్తుంది. సో స్ట్రీట్ ఫుడ్ అలా ఉంటుంది కదా మార్కెట్లో, సో అవన్నీ తిందామని అనుకున్నా. కమలం చూపిస్తా ఏమేమి ఉన్నాయి, లండన్లా ఉందా కొంచెం వేరే ఉందా చూద్దాం. నాతో పాటు మీకు కూడా చూడండి, చూపిస్తా అన్ని. మాట్లాడలేకపోతే వాయిస్ ఓవర్ చేస్తా అన్నమాట. సో నడుచుకుంటూ వెళ్తుంటే వ్యూగా అనిపించింది, చూడండి ఎంత బాగుందో లైట్స్. వావ్. Pleasure for your time here today. So we're going to start off by learning how we make our single malt Scotch whisky out of just 3 ingredients: water, barley and yeast. However, in this room we're just going to be focusing on the first two, water and barley. Now whisky truly is the spirit of Scotland. I am born from the storm. I begin life in the rains that fall across this land and fill it. సో ముందు కొన్ని క్లిప్స్ చూసారు కదా, అవన్నీ డే 1 అన్నమాట. లైక్ క్యాసిల్ లైటింగ్స్ అండ్ స్కాట్ మాన్యుమెంట్ దగ్గర వెళ్ళింది, అవన్నీ డే 1. ఎక్కువ ఏం చేయలేదు, జస్ట్ ఫుడ్ తిని లైటింగ్స్ చూసి వెళ్ళి పడుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clockకి మాకు విస్కీ టూర్ ఎక్స్పీరియన్స్ ఉండే అనమాట. స్లాట్ బుక్ చేసుకున్నాం. ఇదే ఆ వీడియోస్, మీరు చూసే క్లిప్స్ అన్నీ విస్కీ టూర్వి. ఇప్పుడు ఇది ఒక 1.5 hour ఉంటుంది. మీరు ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో, లైక్ హెడ్ అవుట్, గెట్ యువర్ గైడ్, ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. వాళ్ళ అఫీషియల్ సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఐ థింక్ నేను అఫీషియల్ సైట్లో చేసుకున్నా విస్కీ టూర్కి. అండ్ అక్కడ స్టూడెంట్ డిస్కౌంట్ అని చాలా చాలా వేరే ఉంటాయి. మీరు ఆప్షన్స్ మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్కాట్లాండ్లో స్కాటిష్ విస్కీ ఫేమస్ కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ బుక్ చేసుకున్నాం అనమాట. లైక్ చాలా వెరైటీస్ ఉంటాయి కదా మనకు తెలియనివి, అండ్ అవన్నీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ సింగిల్ మాల్ట్ అని, బ్లెండెడ్ అని చాలా ఉన్నాయి. అండ్ స్కాట్లాండ్లో దెర్ ఆర్ లైక్ 5 parts అన్నమాట. ఒక్కొక్క పార్ట్ నుంచి ఒక్కొక్క ఫ్లేవర్ వచ్చిందంట. సో అవన్నీ కూడా ఏ పార్ట్ నుంచి ఏ ఫ్లేవర్ వచ్చింది, అది ఎలా ఉంటుంది, దాంట్లో నోట్స్ ఏముంటాయి, సిట్రసియా, ఫ్రూటియా, వుడియా, ఇవన్నీ చెప్తున్నారు. ఇక్కడ అన్నీ చూపిస్తున్నారు ఇలా ప్రజెంటేషన్లో. అండ్ చూడండి నాతో పాటు మీరు కూడా. మొత్తం పెట్టలేదు, జస్ట్ అక్కడక్కడక్కడ కొన్ని క్లిప్స్ పెట్టాను అన్నీ. మీకు ఒకవేళ ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నెక్స్ట్ టైం మీరు స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు పక్కా ట్రై చేయండి, మిస్ అవ్వకండి. ఒక 1 hour చాలా వర్త్ ఇట్ అనిపించింది మాకు, వేస్ట్ అవ్వలేదు. చాలా చాలా మంచి టైం ఉండింది లోపల. అవన్నీ వింటుంటే చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. సో ఇక్కడ ఈ కార్డ్ ఉంది కదా, 5 ఉన్నాయి కదా దీంట్లో. ఇవి 5 parts ఆఫ్ స్కాట్లాండ్ అన్నమాట. అక్కడి నుంచి ఏ విస్కీ వచ్చింది అని చెప్పాడు. సో ఒక్కొక్క పార్ట్ దగ్గర మనం స్క్రాచ్ చేసి స్మెల్ చేస్తే ఆ విస్కీ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది అనమాట, ఆ నోట్స్ అన్న పేపర్ త్రూ.
చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేనైతే చాలా సార్లు స్క్రాచ్ చేస్తూ చూస్తుండే మొత్తం ప్రజెంటేషన్ అయ్యేటప్పుడు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లేవర్ నోట్స్ అన్నీ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ ఏ ప్లేస్ నుంచి వచ్చింది, ఆ ప్లేస్ ఎలా ఉంది, అవన్నీ మనకి ఇలా ప్రజెంటేషన్లో క్లిప్స్ త్రూ చెప్పారనమాట. యా చూడండి. All right, welcome to Jurassic Park. All right. సో ప్రెజెంటేషన్ అంతా అయిపోయాక ఇలా మొత్తం బాటిల్స్ ఉన్న రూమ్లోకి తీసుకెళ్లారు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. విస్కీ టేస్ట్ చేయడానికి అందరికీ ఒక్కొక్క సిప్ కోసం ఇచ్చారు టేస్టింగ్కి. అది ఎలా సిప్ చేయాలి, ఏ నోట్స్ ఎలా తిప్పితే ఎలా నోట్స్ వస్తాయి, ఆఫ్టర్ టేస్ట్ ఏంటి, అవన్నీ ఇక్కడ ఈ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. చాలా ఒక థౌజండ్స్ ఆఫ్ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్గా అన్నీ ఉన్నవి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇతని చేతిలో ఉంది కదా గ్లాస్, వెళ్ళిన వాళ్ళకి గ్లాస్ గిఫ్ట్గా ఇచ్చారనమాట ఇది అయిపోయిన తర్వాత. సో ఐ గాట్ మై గ్లాస్ ఫ్రమ్ దేర్. అదనమాట. And then next is my favourite step, the one step I can actually do at work, is of course the nosing. Bring it up to your nose, take a good deep breath, see what aromas you can pick out from this dram. In fact, breathing with your mouth open can actually help alleviate some of that burn and get those more intricate notes. Now, I don't see any cowboy hats in here today. We're not cowboys, we don't shoot our whiskey. You spend 5 to 10 seconds on the palate, properly appreciating the time taken to produce this spirit. So when drinking whiskey here in Scotland, we don't సో నెక్స్ట్ క్రిస్మస్ మార్కెట్ దగ్గరికి వెళ్తుంటే దారిలో ఇలా అనిపించింది. ఇలా అన్ని లాక్స్కి దానిపైన పేర్లు రాసుకొని లాక్ చేశారు. కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా దీని తర్వాత అన్నీ క్రిస్మస్ మార్కెట్ అన్నమాట. క్లిప్స్ అన్నీ అవే వస్తాయి. లైక్ చూడండి ఆ రోజు ఈవినింగ్ ఇవన్నీ. యా Hello guys.
ఇది డే 3 ఇన్ స్కాట్లాండ్ అనమాట. మేము 3-day టూర్ బుక్ చేసుకున్నాము. సో డే 4, డే 5 కూడా ఈ ట్రిప్లో కవర్ అవుతుంది. అండ్ డే 5 అయిపోయినాక ఎడిన్బరాలో మళ్ళీ డ్రాప్ చేసేస్తారు. స్కాట్లాండ్ నుంచి లండన్కి వెళ్ళాలి ఇంకా. సో ఈ 3 daysలో అన్ని లొకేషన్స్ కవర్ చేస్తారు. ఇలా మనల్ని స్టాప్ చేసి అన్ని లొకేషన్స్కి వదులుతారనమాట ఫొటోస్ అవన్నీ దిగడానికి. ఇది ఫస్ట్ లొకేషన్ కెల్పీస్ అనమాట. ఇక్కడ ఆపారు, ఒక 1/2 an hour బ్రేక్ ఇచ్చారు టు టేక్ పిక్చర్స్ అండ్ టు హ్యావ్ సమ్ కాఫీ. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఒక ఓల్డ్ విలేజ్లో ఆపారనమాట, పోట్రీ అనుకుంటా. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి క్యాఫేకి వెళ్ళాము. చాలా క్యూట్గా ఉండింది. షాపింగ్ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, మీ ఇష్టం. అలా బ్రేక్స్గా ఆపుతుంటారు. అన్ని వ్యూస్ వచ్చినప్పుడు స్లో డౌన్ చేసి మీరు పిక్చర్స్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి అలా ఆపుతారనమాట. అండ్ టైం టు టైం ఉంటుంది ఇవి. అస్సలు 1/2 an hour అంటే పక్క 1/2 an hourలో వచ్చేసేయాలి. 9:30 లోపు యూ హ్యావ్ టు బీ ఇన్ ద బస్ అంటే యూ హ్యావ్ టు బీ ఇన్ ద బస్. మ్యాక్స్ ఒక 5 minutes వెయిట్ చేస్తారు, లేకపోతే ట్రిప్ డిలే అవుతుంది కాబట్టి మనకే కష్టం అవుతుంది. సో వీ నీడ్ టు బీ ఆన్ టైం. అండ్ ఆన్ టైం ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేస్తాము. అండ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఎక్కడ స్పాట్ ఫోటో దిగాలి, ఎక్కడ ఆపితే బాగా పిక్చర్స్ వస్తాయి, ఏ వ్యూ బాగుంటుంది అన్నీ చూపిస్తారు. ఈ ప్లేస్ మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. గ్లెన్కో చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉండింది. అండ్ ఐటినరీ ముందే ఇస్తారు కదా, కానీ వెదర్ బట్టి, క్లైమేట్ బట్టి కూడా వాళ్ళకి నచ్చినట్టు డే 1, డే 3 అవన్నీ షఫల్ చేసి తీసుకెళ్తారు. కానీ మోస్ట్లీ అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తారు. ఈవినింగ్ మళ్ళీ మనల్ని ఒక లొకేషన్లో డ్రాప్ చేసేసి అక్కడ స్టే ఉంటుంది అనమాట 2 days. ఇంకా దాని తర్వాత వాపస్ డ్రాప్ చేసేస్తారు. సో ఈ 3-day ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిన, కానీ చాలా కోల్డ్గా ఉండింది ప్లేస్. వచ్చాక సిక్ అయ్యాను అనుకోండి, అది వేరే విషయం. కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉండే లొకేషన్స్. పిక్చర్స్ మాత్రం అసలు చాలా బాగా వచ్చినాయి. ఐ థింక్ మీరు కూడా యూ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇలా టూర్లో కాకపోయినా మీ ఓన్గా వెళ్ళినా కానీ ఈ ప్లేసెస్ స్కాట్లాండ్లో ట్రై చేయొచ్చు. అందరు జస్ట్ ఎడిన్బరా వెళ్ళి గ్లాస్గో వెళ్ళేసి ఆ స్కాట్లాండ్లో ఏం లేదు అన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ స్కాట్లాండ్లో చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి. మేము ఇంకా అందులో కొన్ని మాత్రమే చూసాము. అండ్ ఎడిన్బరా టౌన్ అయితే అసలు చాలా ఓల్డ్ సెంచురీ, లైక్ పాతకాలం వైబ్స్ వచ్చినాయి. నాకైతే చాలా నచ్చింది. లండన్ కన్నా నాకు స్కాట్లాండ్ నచ్చింది, అదేంటో తెలీదు. బట్ ఇక్కడ ఏమో మేము హ్యారీ పాటర్లో ట్రైన్ అది ఉంటుంది కదా బ్రిడ్జ్, అది చూడడానికి ట్రెక్ చేస్తూ వెళ్తుండే అనమాట. అంత క్లియర్గా ఏం కనిపించలేదు క్లైమేట్ వల్ల, బట్ స్టిల్ ఇట్ వాజ్ ఓకే. లాస్ట్లో ఇలా క్రూజ్ రైడ్ అనమాట లాక్నెస్లో. చాలా బాగుంది, వ్యూస్ చాలా బాగుండే. ఇంకా దీని తర్వాత మేము ఎడిన్బరా వచ్చేసాము. అక్కడి నుంచి మళ్ళీ లండన్ వాపస్ అనమాట. సో యా, దిస్ ఈజ్ మై 5 days ఇన్ స్కాట్లాండ్. ఐ హోప్ యూ లైక్ ఇట్.